ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఏఐజీ అంటే 3 అక్షరాలు కాదు, మన గ్యాస్ట్రోఎంట్రాలజీ పవర్ అండ్ ఫ్యూచర్. ఏఐజీ చైర్మన్, ఫౌండర్, మాస్టర్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, పద్మవిభూషణ్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. నాగేశ్వర రెడ్డి గారు నమస్తే. సార్, ముందుగా మీకు శుభాకాంక్షలు. అంటే 3 పద్మాలు మీ దగ్గరే ఉన్నాయి: పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్. సార్, ముందుగా నేను అంటే చాలా వరకు మీ సక్సెస్కి ముందు అడుగుతాను. అంటే ఒక మంచి స్టూడెంట్ అయ్యండి, అందరూ కార్డియాలజీ లేకపోతే ఇటువంటి పెద్ద పెద్దవి ఎంచుకుంటున్న టైంలో మీరు దాన్ని గ్యాస్ట్రోఎంట్రాలజీ వైపు తీసుకోవడం ఒకటైతే, రెండోది ఎక్కడైతే అంటే దాదాపు హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి చోట ₹1 కోటి ఇస్తాం మీరు ఉండమంటే మీరు ఉండకుండా వచ్చేయటం అనేది, ఈ రెండు చాలామంది మీ సక్సెస్ ముందు చాలా పెద్ద పొరపాట్లుగా అనుకున్నారు. ఎలా ఊహించారు మీరు ఆ ఫ్యూచర్ని? ఒక మనిషి ఊహించడం అంటే చిన్న విషయం కాదు. ఎలా ఊహించగలిగారు? ఇప్పుడు నేను 1980లో నా ఎండి అయిపోయిందండి. అంటే అప్పుడు ఇంటర్నల్ మెడిసిన్ అనేవాళ్ళం. చాలామంది ఎండీకే ఆపేసేవాళ్ళు, ఫిజిషియన్స్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అదేవిధంగా అయిన తర్వాత కార్డియాలజీ కానీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ అంటే ఈ పెద్ద స్పెషాలిటీస్ తీసుకున్నాను. గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇంకా డెవలప్ కాలేదు అప్పుడు. కానీ 1982లో నాకు అప్పుడు అనిపించింది, మన దేశంలో చూస్తే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ సుమారు 30% పాపులేషన్లో ఉంది. అప్పటికే కార్డియాక్ 10% ఉండొచ్చు, అదేవిధంగా డయాబెటీస్ 10% ఉండొచ్చు. కానీ గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ. కానీ ఇది అంత గ్లామరస్ సబ్జెక్ట్ కాదు. గ్యాస్ట్రో అనగానే ఏదో డయేరియా అని, కాన్స్టిపేషన్, అటువంటి అసిడిటీ అనుకునేవాళ్ళు. ఇంత గ్లామర్ ఉండేది కాదు. కానీ నాకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే, అప్పుడు హెపటైటిస్ బి వైరస్ అనేది అప్పుడే డిస్కవర్ అయింది. ఈ హెపటైటిస్ బి వైరస్ తోటి మనకి లివర్ ఎందుకు స్పాయిల్ అవుతుంది, అదేవిధంగా దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు, వ్యాక్సిన్ కూడా వచ్చింది అప్పుడే అని ఆ టైంలో నాకు అనిపించింది. ఇటువంటి డెవలప్మెంట్స్ ఈ స్పెషాలిటీస్లో జరుగుతాయి. కార్డియాలజీలో ఆల్రెడీ అంతా అయిపోయింది, న్యూరాలజీలో అయిపోయింది, కానీ ఈ స్పెషాలిటీలో ఈ డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఫ్యూచర్ ఉంది. ఆ సేమ్ టైము ఈ హెపటైటిస్ బి కనుక్కున్న డాక్టర్ బ్లూంబర్గ్ ఆయన పేరు. ఆయన నేను చెన్నైలో ఎండీ చేశాను. ఆ చెన్నైలో చేసినప్పుడు ఆయన విజిట్ చేశాడు. ఆయన చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఒక నోబెల్ ప్రైజ్ విన్నరు, ఒక కొత్త డిజీజ్ కనుక్కోవటము, దాన్ని కంప్లీట్ ప్రివెంట్ చేయటము, మా కళ్ళ ముందే చనిపోయే పేషెంట్స్ని ఈ జబ్బు కనుక్కున్న తర్వాత మేము కంప్లీట్ సేవ్ చేయటం జరిగేది. అది ఇన్స్పైర్ అయ్యి నేను ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీ తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత ఇంకొక న్యూ డెవలప్మెంట్ వచ్చింది గ్యాస్ట్రోఎంట్రాలజీ. దీనికి ఏమంటే ఎండోస్కోపీ టెక్నాలజీ మాట. అప్పుడప్పుడే ఒక చిన్న కెమెరా నోట్లో పెట్టి లోపల ఏముంది, క్యాన్సరా ఏమి అని కనుక్కోవడం జరిగింది. జపాన్లో జరిగింది. సేమ్ టైం జర్నీలో ఏమంటే డాక్టర్స్ ఆ కెమెరాతో పాటు ఎండోస్కోపిక్ సర్జరీ కూడా చేయటం స్టార్ట్ చేశారు. అంటే ఎండోస్కోపీ ద్వారా మన నోట్ ద్వారా స్టమన్లోకి వెళ్ళిపోయి కడుపులో క్యాన్సర్ కానీ అల్సర్ ఏముంటే తీసేయటం జరిగింది అన్నమాట. ఫస్ట్ అప్పుడే 84లో. ఇది ఒక కొత్త డెవలప్మెంట్, రెవల్యూషన్ అనేది వచ్చింది టెక్నాలజీ వల్ల. ఈ 2 డెవలప్మెంట్స్ నేను చూస్తా, నాకు తెలిసిపోయింది గ్యాస్ట్రోఎంట్రాలజీ సబ్జెక్ట్ అనేది వాస్ట్ స్కోప్ ఉంది. ఒకటి, పాపులేషన్ చాలా లార్జ్ పాపులేషన్లో ఈ జబ్బులు ఉన్నాయి. రెండోది, మనకి చాలా న్యూ టెక్నాలజీ డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఐ న్యూ దట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ స్పెషాలిటీ చాలా అవసరం పబ్లిక్కి, డెవలప్మెంట్స్ వస్తాయని. అప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీ అనేది 5th, 6th ర్యాంక్లో ఉండేది, అంటే స్టూడెంట్స్ చూస్ చేసిన స్పెషాలిటీస్లో. ఓకే, మనకు దేశమంతా కలిపితే ఓన్లీ 3 సీట్లే. ఒక సీటు పీజీఐ చండీగఢ్లో ఉండేది, ఒక సీట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో ఉండేది, ఒక సీట్ సిఎంసి వెల్లూరు ట్రైనింగ్ సీట్స్. 3 ఉండేది అంతే హోల్ కంట్రీకి. నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఐ టాప్ ద ఎంట్రన్స్. సో నేను పీజీఐ అక్కడ బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని అక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ట్రైనింగ్ అయిపోయింది. అయిన తర్వాత నేను చాలా వేరే కంట్రీస్లో ట్రైనింగ్ అని చిన్న ట్రైనింగ్ పార్ట్స్కి వెళ్ళి చూస్తూ ఉంటే అప్పుడే తెలిసిపోయి నాకు ఇది బాగా డెవలప్ అయిపోతుంది స్పెషాలిటీ అని. సో నేను తిరిగి వచ్చిన తర్వాత ఓన్లీ దీనిపైన ఫోకస్ చేసి, ఎండోస్కోపీ పైన, హెపటైటిస్ పైన ఫోకస్ చేసి మా పాత హాస్పిటల్ కట్టామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ 20-30 years ఐ కుడ్ విజువలైజ్ ఈ చేంజ్ వస్తుంది దీంట్లో. ఇప్పుడు ప్రస్తుతము గ్యాస్ట్రోఎంట్రాలజీ నెంబర్ 1 స్పెషాలిటీ ఇండియాలో కాదు, ప్రపంచంలో అంతా కూడా. స్టూడెంట్ తీసుకునే ఫస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. ప్రతి గ్యాస్ట్రోఎంట్రాలజీ ఒక్క సీట్కి కనీసము
300-400 పీపుల్ కంపీట్ చేస్తుంటారు ఆల్ ఓవర్ ద వరల్డ్. నేను ఇంకోటి ఏం చేశానంటే మనకి ఇదే కాకుండా డెవలప్ కావాలా గ్యాస్ట్రెంటాలజీ అని ఐ ఫాట్ ఫర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు డిఎం అని అంటాం కదా, సూపర్ స్పెషాలిటీ, అలాగే డిఎన్బి సూపర్, ఈ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశాము. చేసి మన దేశంలో ఇప్పుడు 400 సీట్స్ ఉన్నాయి గ్యాస్ట్రెంటాలజీ. ఒక్క దాని నుంచి 400కి వచ్చింది. మా హాస్పిటల్లోనే ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ 25 సీట్స్. సార్ మీరు చదువుకున్నప్పుడు 30% గ్యాస్ట్రెంటరాలజీ కేసులు ఉంటాయి, ఇప్పుడు ఎంత పెరిగినాయండి? ఇప్పుడు కూడా 30-35%. అంటే కేసులు మరీ ఎక్కువ పెరగలేదు, కానీ అంతే ఉంది. 35% కార్డియాలజీ, 10% డయాబెటీస్ 10%. అంటే ఈ కేసు నెంబర్స్ మీరు ఇప్పుడు కూడా కార్డియాలజీ చూసుకుంటే 3 గ్యాస్ట్రెంటాలజీ కేసెస్. అంటే ఎందుకంటే మనకి ఈ ఎన్విరాన్మెంటు, ఈ పొల్యూషన్స్, ఫుడ్లో ఉన్న పాయిజన్స్, అదేవిధంగా వైరసెస్, ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా కంబైన్ అయ్యి ఓల్డ్ డిజీజ్, కొత్త డిజీజ్ వస్తున్నాయి. ఇప్పుడు స్టోన్స్ అనుకోండి, గాల్ బ్లాడర్లో స్టోన్స్, లేదు కొత్త రకమైన క్యాన్సర్స్ ఇంతకుముందు ఉండే కాదు, ఎక్కువ ఇప్పుడు వస్తున్నాయి. ఇవన్నీ కలుపుకుంటే కనీసం 35% గ్యాస్ట్రోఇంటెస్టైనల్ జనరల్ పబ్లిక్లో ఉంది. డాక్టర్ గారు ఎక్కడైనా అంటే మీ తాతగారు, మీ ఫాదర్ అందరూ కూడా పెథాలజీలోన ఒక మంచి ప్రొఫెసర్స్గా ఉన్నారు, ఎంత జర్నీ జరిగింది. ఎక్కడైనా డాక్టర్గా అయిన తర్వాత ఒక మంచి ప్రాక్టీస్ చేయాలనుకుంటారు, మీకు ఆ ప్రాక్టీస్ వచ్చింది. ఆ తర్వాత ఏదైనా ఆ సంస్థను బాగా పైకి తీసుకెళ్ళాలనుకుంటారు, అవ్వింది. మరి రీసెర్చ్ వైపు ఎలా వెళ్ళగలిగారు? అది చాలా వరకు నాకు రీసెర్చ్ అనేది మా ఫాదర్ నుంచి వచ్చింది. మా ఫాదర్ పెథాలజిస్ట్, చాలా రీసెర్చ్ చేశారు. కనీసం అప్పటికే 300 పేపర్స్ పబ్లిష్ చేశారు. మా గ్రాండ్ ఫాదర్ కూడా చాలా ఫేమస్ పెథాలజిస్ట్. ఆయన ఆల్మోస్ట్ నోబెల్ ప్రైజ్ వరకు వెళ్ళిపోయారు. ఆయన ఫస్ట్ పర్సన్ టు ఫైండ్ అవుట్ ఈ కోల్ తార్ అని ఉంటుంది కదా, దానివల్ల క్యాన్సర్ వస్తుంది అని ఆయన కనుక్కున్నారు దాన్ని. ఆయన పేరు గోవింద్ రెడ్డి, ఆయన పేరు. చెన్నైలో చేసేవాళ్ళు. ఈ వాజ్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ పెథాలజీ, మెడ్రాస్ మెడికల్ కాలేజ్. ఆయన అసలు క్యాన్సరు ఈ కోల్ తార్ వల్ల ఎందుకు వస్తుంది, అదేవిధంగా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఆయన పేరు పైన ఇంకా కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మేము డయాగ్నోస్ చేసేది. బోన్ మ్యారో యాస్పిరేషన్ ఇన్స్ట్రుమెంట్ అనేది, అవన్నీ ఆయన పేరు పైన ఉన్నాయి. సో ఆయన ఒక చాలా పెద్ద సైంటిస్టు. ఆయన ఫ్రెండ్స్ కూడా అందరూ, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని పెన్సిలిన్ కనుక్కున్నారు నోబెల్, ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చెన్నైకి వస్తే మా గ్రాండ్ ఫాదర్ ఇంట్లోనే ఉండేవాళ్ళు. గ్రేట్, అంత క్లోజ్ ఫ్రెండ్స్. అలాగే ఫాదర్ కూడా చాలా మంది ఫేమస్. ఆయన ఫాదర్ వాషింగ్టన్ ఆర్మ్డ్ ఫోర్స్ ఇన్స్టిట్యూట్ అనేది వరల్డ్ #1 పెథాలజీ, అక్కడ చేశారు ట్రైనింగ్. అలాగే మాకు ఇంకో గ్రాండ్ ఫాదర్ మన జిప్మర్ హాస్పిటల్ ఉంది కదా పాండిచ్చేరిలో, ఆయనే కట్టించారు కంప్లీట్గా. అలాగా ఒక రీసెర్చ్ పెథాలజీ ఇంట్రెస్ట్ అనేది ఫ్యామిలీలో ఉండేది. నాకు కూడా అలాగే ఇంట్రెస్ట్ వచ్చింది, రీసెర్చ్ చేస్తాం. కానీ క్లినికల్గా వచ్చిన తర్వాత పేషెంట్స్ వాల్యూము, లోడు అవి ఎక్కువైపోయి అప్పుడు కూడా సుమారు రోజుకి ఒక 200 మంది పేషెంట్స్ చూడటము, ఎండోస్కోపీస్ చేయటము. నేను ఎండోస్కోపిక్ థెరపీలో కొంచెము చాలా వర్క్ చేసి దానికి ఒక స్థాయికి తీసుకొచ్చాము ఇండియాలో. ఆ బిజీలో ఫస్ట్ ఒక 10 years తిరిగి వచ్చిన తర్వాత ప్రాక్టీస్లో ఉండేవారు. అప్పుడు మా ఫాదర్ ఒకరోజు చాలా కోప్పడ్డాడు. మేము అన్నీ ప్రాక్టీస్ చేసుకొని మనీ చేసుకుంటున్నా, తప్పది, మీకున్న టాలెంట్ తోటి రీసెర్చ్ చేయాలా, స్టూడెంట్స్కి టీచింగ్ చేయాలా, ఒక పెద్ద మంచి ఇన్స్టిట్యూట్ కట్టాలా అని ఒకసారి సీరియస్గా చెప్పారు. 1999 ఆ టైంలో. అప్పుడు మాకు ఫార్చునేట్లీ ఆ పాత హాస్పిటల్ ఒకటి తయారు చేసామన్నమాట. చేసి మా ప్రాక్టీస్ ఆపేసి కంప్లీట్గా టీచింగ్, రీసెర్చ్, ఎడ్యుకేషను, ఇన్స్టిట్యూట్ బిల్డింగ్లోకి వెళ్ళిపోయాను అనమాట. దిస్ వాజ్ ఆల్మోస్ట్ 25 years బ్యాక్. అప్పుడు స్టార్ట్ చేశాను. అంటే యాక్చువల్లీ 25 years అని చూసుకుంటే అది కూడా పెద్ద లాంగ్ స్పాన్ కాదు. చాలా పెద్ద ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా దే హవ్ టేకెన్. మేయో క్లినిక్ అనుకోండి, సిఎంసి వెల్లూరు 150 years తీసుకున్నాయి ఈ స్టేట్కి రావడానికి. బట్ ఫార్చునేట్లీ మనకేమంటే పబ్లిక్ సపోర్టు, అదేవిధంగా డోనర్స్ చాలామంది డబ్బు ఇవ్వటము, అదేవిధంగా గవర్నమెంట్ సపోర్టు, ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఇన్ 25 years వీ కుడ్ బిల్డ్ ఏ ఇన్స్టిట్యూట్ వేర్ మేయో క్లినిక్ వాళ్ళు వచ్చి అదే మాకన్నా మీది చాలా బాగుంది ఇన్స్టిట్యూట్, రీసెర్చ్లో కానీ టీచింగ్లో కానీ. అదేవిధంగా సిఎంసి వెల్లూరు వచ్చే డాక్టర్స్ ఇక్కడికి వచ్చి ట్రైన్ కావటము అలా జరిగిందన్నమాట. సో యూఆర్ ఫార్చునేట్. ఈ ట్రెడిషన్ కంటిన్యూ చేస్తే మనం యూ ఓవర్టేక్ అదర్ ఇన్స్టిట్యూట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్.